మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఈ రోజుతో మీ ఆట కట్టు. దైవానుగ్రహంతో నాన్నమ్మ ఆరోగ్యం బాగై తను నించునేలా చేసి నీ గురించి నిజం చెప్పించి నిన్ను బయటికి గెంటేస్తాను. ఈ రాధిలా చూసుకుంటూ వెళ్తుందేంటి? దీని చూపుతో ఏదో వార్నింగ్ ఇస్తున్నట్టుంది. అది ఏమై ఉంటుంది? నానమ్మా, రాత్రి చెప్పాను కదా, ఈరోజు టెంపుల్లో సాధువు చెప్పినట్టు ఒక పూజ చేయబోతున్నాను అని. ఆ పూజకి వెళ్తున్నాను నానమ్మా. నిన్ను చూసుకోమని రోషన్కి పెన్నికి చెప్పాను, కానీ అమ్మ నిన్ను చూసుకుంటానని చెప్పింది. రాధా, టైం అవుతుంది, బయలుదేరదాం. వెళ్ళొస్తాం నానమ్మా. వెళ్ళి పూజ చేసి గ్రహశాంతి జరిగేలా చేసి నీ ఆరోగ్యం బాగయ్యేలా పూజలు చేస్తాను. దాంతో ఆ సత్యపీఠ విరగడైపోతుంది. వెళ్దాం అక్క. ఆల్ ది బెస్ట్ అక్క. నానమ్మ నేను చూసుకుంటాను, మీరు హ్యాపీగా వెళ్ళరండి. మనోహర్, నాకెందుకు ఈ సత్య మనల్ని ఫాలో అవుతుందేమో అని అనుమానంగా ఉంది. ఒకవేళ సత్య మనల్ని ఫాలో అయ్యి మనం చేస్తున్న పూజ గురించి తెలిస్తే ఆ పూజను ఆపటానికి ఖచ్చితంగా ఏదైనా ప్లాన్ చేస్తుంది. అప్పుడు మనము పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేము. మరి ఇప్పుడు ఏం చేద్దాం? ఐడియా ఏంటది? ఏంటది? మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. సత్య మనల్ని ఫాలో అవుతుంది. అప్పుడు రోషన్ మధ్యలో వచ్చి ఆ తర్వాత మిగిలిందంతా మన రోషన్ చూసుకుంటాడు. ఏమంటావు రోషన్? నటిస్తాను బావా, పదండి వెళ్దాం. వెళ్ళొస్తానమ్మా. పద. అమ్మో, త్వరగా వెళ్ళి వీళ్ళని ఫాలో అవుతూ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారో తెలుసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ డాక్యుమెంట్స్ కరెక్ట్ గానే ఉన్నాయి. గాయత్రి, ఎక్కడికమ్మా? అది ఫ్రెండ్ని కలవాలమ్మా. ఇంత మార్నింగ్ ఫ్రెండ్ని కలవడం ఏంటమ్మా? ఇంకా టిఫిన్ చేయలేదు, కనీసం కాఫీ కూడా తాగలేదు. అంటే అమ్మ, అది టిఫిన్ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో తిందామని. అక్క, ఏంటక్క ఎక్కడికి వెళ్తున్నావు? ఈ రోజు నీకు ఎంత మంచి అవకాశం దొరికిందో తెలుసా? అలాంటి అవకాశాన్ని వదులుకొని ఒక్క పూట టిఫిన్ కోసం ఫ్రెండ్ ఇంటికి వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు రోషన్? అవునక్క, ఎప్పుడు చూసినా నానమ్మని చూసుకుంటాను, రాధక్కని పంపించేయమని గొడవ చేస్తూ ఉంటావు కదా. ఈ రోజు రాధక్క వాళ్ళు ఏదో పని మీద సెలవు తీసుకున్నారు. సో నువ్వు ఈ రోజంతా నానమ్మకు మందులిస్తూ, జ్యూసులిస్తూ, భోజనాలు తినిపిస్తూ, ఒళ్ళు తుడుస్తూ, డైపర్స్ మారుస్తూ తనకు సేవ చేస్తే పెద్దమ్మ పెద్దనాన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారక్క. వీడు మామూలుడు కాదు, కరెక్ట్గా మనం అనుకున్నట్టుగానే ఇరికిస్తున్నాడు. వాడు నా తమ్ముడు. ఒప్పుకున్నాలే. ఏంటి వీడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? నేను ఈ రాధ బయటకు వెళ్ళి ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకుందాం అనుకుంటే నన్ను ముసల్దానికి సేవలు చేయమంటున్నాడేంటి?
ఏంటక్క ఆలోచిస్తున్నావు? నానమ్మంటే నీకు ప్రేమ లేదా? అంటే ఇన్ని రోజులు నువ్వు చెప్పిందంత అబద్ధమా? నాకు నానమ్మ మీద ప్రేమ లేకపోవడం ఏంటి? నానమ్మ అంటే నాకు ప్రాణం. తన కోసం నేను ఏమైనా చేస్తాను. అయితే ఈ రోజంతా నువ్వు నానమ్మని చూసుకో అక్క. అవును గాయత్రి, నువ్వు ఈ రోజంతా నానమ్మని చూసుకుంటూ తనతోనే ఉండు. ఎందుకంటే నానమ్మకి నువ్వంటే ఎంత ఇష్టమో మా అందరికీ తెలుసు. తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ వయసులో వాళ్ళకి మనం ఇంతకంటే ఏం చేయగలం? అలాగే అమ్మా, నేను చూసుకుంటాను. అయితే నేను నిన్ను పర్యవేక్షిస్తానక్క. ఏమిస్తావు? అయ్యో, ఇవ్వడం తీసుకోవడం కాదక్క, నేను నిన్ను అబ్జర్వ్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉంటానన్నమాట. వీడు నా ప్లాన్ అంతా పాడు చేశాడు. ఈ రాధా మనోహర్లు ఎక్కడికి వెళ్తున్నారో ఏంటో. పైగా ఇప్పుడు నేను ఈ ముసలిదానికి సేవలు చేయాలి. కర్మ కర్మ. అక్క రా అక్క, త్వరగా రా. అబ్బా, ఎంత రిలీఫ్గా ఉందో. ఎక్కడ అత్తయ్య గారి పనులు నాకు అప్పచెప్తుందోనని చాలా కంగారు పడ్డాను. కానీ నా కొడుకు తెలివితేటల వలన ఆ గాయత్రి చూసుకోవాల్సి వచ్చింది. నేను తప్పించుకున్నాను. మా రోషన్ బాబుకి ఈ రోజు ఏదైనా స్పెషల్ చేసి పెట్టాలి. నిన్న నా మొర ఆలకించి సమస్య పరిష్కారానికి సాధువు రూపంలో పంపించావా స్వామి? నమస్కారం అమ్మా. నమస్కారం పూజారి గారు. అమ్మా, నిన్న సాధువుని కలిశారా? నీ సమస్యకి పరిష్కార మార్గం చెప్పారా? చెప్పారు పూజారి గారు. ఈ రోజు రమ్మన్నారు. నాతో ఏదో పూజ చేయించాలి అన్నారు. అందుకే వచ్చాం. హర హర మహాదేవ శంభో శంకర. అదిగో మాటల్లోనే సాధువు గారు దైవ దర్శనం కోసం వస్తున్నారమ్మా. హర హర మహాదేవ శంభో శంకర. మీరు చెప్పినట్టు చేయటానికి అంగీకరించి వచ్చాను స్వామి. అంగీకారం అని మాటలు చెప్తే సరిపోదు, చేయాలి. నన్ను పెంచిన తల్లిదండ్రుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో నాకు నేనుగా ఏర్పరచుకున్న బంధం ఇది. దీన్నిప్పుడు నన్ను కన్న నా కుటుంబం కోసం తెచ్చుకోవాల్సి వస్తుంది. దీనికి పరిహారం? ఈ సృష్టిలో ప్రతి బంధాన్ని ఏర్పరిచేది ఆ పరమశివుడు ఒక్కడే. కానీ మానవులైన మనం ప్రతి బంధాన్ని వాళ్లే ఏర్పరచుకున్నట్లుగా భ్రమలో బతికేస్తుంటారు. ఏ బంధం ఎవరితో ఎన్నాళ్ళు అనేది విధిలిఖితం. నువ్వు ఏర్పరచుకున్నాను అనుకుంటున్న ఈ బంధం నువ్వు అనుకుంటే జరిగింది కాదు. ఎప్పుడు ముడిపడిందో కూడా నీకు తెలీదు. ఈ రోజు నువ్వు తెంచుకుంటున్నాననుకున్న ఈ బంధం మళ్ళీ ముడిపడదు అన్న నియమం లేదు. అంతా సర్వేశ్వరుడి ఆజ్ఞ. మనం చేయవలసిందల్లా ఆ శివయ్య దారి ఎటు చూపిస్తే అటు అడుగులు వేయడమే.
నిన్న ఉదయం గుడికని వెళ్ళిన రాధా రాత్రికి గాని ఇంటికి రాలేదు. మళ్ళీ ఈరోజు ఉదయాన్నే పర్సనల్ పని అని చెప్పి బయటికి వెళ్లారు. అసలు వీళ్ళేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? నో, లాభం లేదు. ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పని జరగదు. వెంటనే యాక్షన్లోకి దిగడం బెటర్. అమ్మయ్యా, ఎవరూ లేరు. అక్కా, ఓ, చూసేశాడు. ఏంటి తమ్ముడు? ఎక్కడికక్క వెళ్తున్నావు? నేనెక్కడికి వెళ్తాను? ఎక్కడికి లేదే. ఊరికే అలా బయట ఫోన్ మాట్లాడడానికి వెళ్తున్నాను. అదేంటక్క, నువ్వు బయట ఫోన్ మాట్లాడడానికి వెళ్తే ఎలా? ఇప్పుడేమైంది? నానమ్మకి ఆరెంజ్ జ్యూస్ తాగించి టాబ్లెట్స్ వేయాలి కదా. ఆ తర్వాత తడిగుడ్డతో ఒళ్ళంతా తుడవాలి కదా. దానికి మీ అమ్మ ఉంది కదరా. ఆహా, అంటే ఇవన్నీ పిన్ని చూసుకుంటానంది కదా. పిన్నెలా చూసుకుంటుంది గాయత్రి? తనకి వంటగదిలో ఎంత పనుంటుంది? అయినా నీకేదైనా పనుంటే నాకు చెప్పు. మీ నాన్నమ్మని నేను చూసుకుంటాను. అయ్యో, పర్వాలేదమ్మా, నేను చూసుకుంటాను. అయినా నానమ్మని చూసుకోవడానికన్నా నాకు పెద్దగా పనులేమున్నాయి. నేను చూసుకుంటాను. సరే గాయత్రి, వెళ్ళు, వెళ్ళి చూడు. నా ప్రాణానికి ఈ ముసల్దొక్కతి. అసలే ఆ రాధ టెన్షన్లో నేనుంటే ఇప్పుడు నేను వెళ్ళి ఈ ముసల్దానికి సేవలు చేయాలంట. అక్క, వెళ్దామా? ఛే! ఎస్! ఇదేంటి నా గదిలోకి వచ్చింది? నానమ్మా, ఈ రోజు నీ పనులన్నీ మన గాయత్రకే చేస్తుందంట. నీకు మందులు వేయటం, నీ కొళ్ళు తుడవటం, నీ కాళ్ళు పట్టడం, అన్ని పనులు గాయత్రకే చేస్తుందంట. రే రోషన్! పెద్దమ్మా, పెద్దమ్మా! సరే తీసుకో. పెద్దమ్మా, సరే, ఆగు. తీసుకో. ఊడు అక్క, అదంతా ఊడు. వెళ్ళు. ఆగాగు, స్టాప్. ఊడు. స్టాప్ 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 స్టాప్. ఊడు ఊడు, ఫస్ట్ ఊడు. ఊడువక్క, సోఫా కింద ఊడు. కింద, అది అక్కడ దాని కింద. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నావా? ఇంకేం చెయ్యాలరా? వెళ్ళి నానమ్మ కొళ్ళు తుడవడానికి వేడి నీళ్లు గుడ్డ తీసుకురాపు. వెళ్ళు. సందేహించకు. సందేహంతో చేసే ఏ క్రియ ముందుకి సాగదు. సందేహమేం లేదు స్వామి. నా కుటుంబాన్ని కాపాడుకోవటానికి, నానమ్మ ఆరోగ్యంగా తిరిగి లేవటానికి నాకు ఈ బంధం ముఖ్యం కాదు. అది నువ్వు ఏర్పరచుకున్న బంధమైనా, నువ్వు ఈ కుటుంబం కోసం చేస్తున్న క్రియకి అది అడ్డంగా మారుతుంది. ఇప్పుడు నేను చెప్పబోయే పూజ కఠినమైన నియమాలతో ఉంటుంది.
ఎవరి కోసం అయితే చేస్తున్నావో ఆ ఇంటి బిడ్డగా చేయాల్సి ఉంటుంది. అందుకే అడ్డుగా ఉన్నదాన్ని అడ్డు తొలగించుకోమంటున్నాను. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా, రెండు కన్నుల మనిషి బ్రతుకును గుండె కన్నుతో చూడరా, ఎదుట పడని వేదనలను నుదుటి కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో, లేత ప్రేమల లోతు ఎంతో లేని కన్నుతో చూడరా, చీకటేదో వెలుతురేదో మంచు ఏదో మంట ఏదో, లోకమెరుగని ప్రేమ కథని లోని కన్నుతో చూడరా. ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా. పదమ్మ, పూజ విధి విధానాలు నియమాలు చెప్తాను. చూడరా ఇటు చూడరా. అడ్డంగా బుక్కైపోయా, విరిగిన అప్పడమైపోయా, ఘోరంగా ఎనకల నోటికి దొరికిన పుస్తకమైపోయా. హర హర మహదేవా దేవా, విడుదల ఇక లేదా లేదా, మన 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 ఎండల్లో నా పులుసే కారిపోతోదయ్యా. ఏంటో నా రాత రాత, ఈ మరుపుల మోత మోత, వీడే పోయే ఉడికి దూత, వదిలేస్తేనే ఇంటికి పోతా. పులిహోరే పులిహోరే. అడ్డంగా బుక్కైపోయా, విరిగిన అప్పడమైపోయా. అక్క కాళ్ళు నెక్స్ట్ కాళ్ళు తుడు. ఎస్, ఇప్పుడు అదిగో ఆ టాబ్లెట్స్ వేయి. శ్రీ టాబ్లెట్స్ వేయి. మూతుడు అక్క, మూతి మూతి. అబ్బా ఆ! ను! అమ్మయ్యా, నా పని అయిపోయింది కదా, ఇప్పుడు నేను వెళ్తాను. ఏంటి వెళ్ళేది? టట్టడాయ్. ఇవెందుకురా? ఇప్పుడు ఆరెంజ్ జ్యూస్ ఎందుకు? ఆరెంజ్ జ్యూస్ ఎందుకంటావేంటక్క? ఇవి జ్యూస్ చేసి నానమ్మకి తాగించాలి. కాసేపు ఆగరా, ఇప్పుడే కదా ఇల్లు ఊడ్చాను, ఒళ్ళు తుడిచాను, కాస్త రెస్ట్ తీసుకునివ్వు. పెద్దమ్మా, అబ్బో, ఇప్పుడు అమ్మెందుకు లేరా? ఇవ్వు, తీసిస్తాను. తీసుకో. ఏంటక్క చూస్తున్నావు? జ్యూస్ తీయడానికి జ్యూసర్ కావాలి కదరా. అమ్మో అక్క, జ్యూసర్లో తీసిన జ్యూసు నానమ్మకి ఇవ్వకూడదంట. ఆ? మరి జ్యూస్ ఎలా తీస్తారా? ఎలా అంటావేంటక్క? ఆరెంజెస్ ని రెండుగా కట్ చేసి గ్లాసులో నిమ్మకాయలాగా పిండితే ఆ జ్యూస్ వస్తుంది కదా, ఆ జ్యూస్ ఇవ్వాలి. ఏంటి,
ఈ ఆరెంజెస్ ని చేత్తో నిమ్మకాయల్లా పిండాలా? పిండక పిండు. అదేంటి ఈ టైంలో జ్యూస్ ఇస్తున్నారు? ఇది కాఫీ టైం కదా. కాఫీ టైమా? అయ్యో సారీ అక్క, అమ్మ చెప్పిందే కరెక్ట్. ఇది కాఫీ టైమే. నేనే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. సరే పిన్ని, ఆ కాఫీ ఏదో తాగించేసాయి. అయ్యో నాకెక్కడ కుదురుతుందమ్మా. అవతల నాకు బోళ్ళన్ని పనులున్నాయి. నీ పన్ను చూసుకో. ఇదిగో. అయ్యో రక్తం వస్తుందయ్యా. వద్దు రాదా, నా మాట విని రాదా ప్లీజ్. అడ్డుపడద్దు. ఎంత కష్టమైనా భరించక తప్పదు, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి.